చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు మానసిక స్థాయికి సరిపోయినటువంటి వాళ్ళు దొరకరు. ఎవ్వరికీ తెలివైనటువంటి వాళ్ళకి, వాళ్ళ మానసిక స్థాయికి తగినటువంటి వాళ్ళు దొరకటం అనేది అరుదు. కాబట్టి మీలో మీరే మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ మాట్లాడుకునేటప్పుడు మీ హావభావ ప్రకటనని ఎదురుగుండా ఉండేటటువంటి అద్దంలో చూసుకోగలగాలి. అది కూడా కాకుండా ఒక వీడియో రికార్డింగ్ చేసుకొని చూసుకోండి. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉన్నారు? ఈరోజు ఎలా ఉన్నారు? నిన్నెలాగున్నారు? ఫుల్ స్కేప్ చుట్టూ అన్ని వైపులా తిరిగి మీరు టైమర్ పెట్టుకొని మీరు ఫోటోస్ దిగండి. వీడియో తీసుకోండి. వీడియోలో అంత క్లారిటీ ఉండదు. అది కూడా తీసుకోండి. దాన్ని ఎడిటింగ్ చెయ్యకుండా ఎలా ఉన్నారో చూసుకుంటే, మీలో ఉన్న అహంభావం 99% చచ్చిపోతుంది. ఎంత అందమైనటువంటి వాళ్ళైనా అద్దం మనకు చెప్తుంది మనలో ఉండేటటువంటి చెడేంటో చూపిస్తుంది.